ఆర్సీబీ కళ చెదిరింది. ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆ జట్టు ఆశ నెరవేరలేదు. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో పరాజయం పాలైంది. నిన్న బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పాటీదార్ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే బెంగళూరు బౌలింగ్ లో పర్వాలేదనిపించిన బ్యాటింగ్ లో మాత్రం ఇంకొన్ని పరుగులు తక్కువ చేశారనిపించింది. ముఖ్యంగా ఈ సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీకి భారీ దెబ్బ కొట్టాడు గ్లెన్ మాక్స్వెల్. ఏ మ్యాచ్ లోనూ తాను హాఫ్ సెంచరీ కాదు కదా 30 పరుగులు కూడా చేసిన పాపాన పోలేదు. ఏకంగా ఈ మ్యాచ్ లో డెకౌట్ తో తీవ్ర నిరాశపరిచాడు. ఒకవేళ 190 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఫాఫ్ డు ప్లెసిస్ స్పందించాడు. అవును, మేము మరో 20 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. బౌలింగ్ లో మేము చివరి వరకు పోరాడాం. అయితే బ్యాటింగ్ విభాగంలోనే కీలక సమయంలో కీలక ఆటగాళ్లు వెంటనే వికెట్లను కోల్పోవటం భారీ స్కోర్ చేయలేకపోయామని ఫాఫ్ డు ప్లెసిస్ తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ డ్యూ ప్రభావం కూడా ఉంది. అలాంటప్పుడు టార్గెట్ పెద్దగా ఉంటేనే లక్ష్యాన్ని కాపాడుకోగలమని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో చాలా టీమ్స్ అగ్రస్థానం నుంచి చివరికి పడిపోయాయి. కానీ మేము మాత్రం చివరి నుంచి అద్భుతంగా 4వ స్థానానికి వచ్చాం అని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు.